హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. తను ఫాస్ట్గా వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫ్లవర్ షాప్కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు వెజిటేబుల్ షాప్ బంద్ అయ్యే టైంకి నేను నీకోసం వెజిటేబుల్స్ తీసుకున్నాను అని పక్కకు చూపిస్తూ ఉంటుంది. సరే నీ చెంపకి ఏం దెబ్బ తగిలింది అనగాని తనేమో ఆలోచిస్తూ ఏం లేదు అని స్టోరీ చెప్తూ ఉంటుంది. అప్పుడే సూజీకి ఒక పర్సన్ కాల్ చేస్తాడు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అప్పు చేశాడు కదా, ఆ అప్పుని తీర్చమంటే లేదు నేను ఆ స్కంబర్గ్ని ఎప్పుడో వదిలేశాను అంటే, సో నువ్వు వదిలేస్తే ఏంటి, నువ్వు ఆ టైంలో అప్పు తీర్చుకున్న టైంలో తనతో రిలేషన్లో ఉన్నావు కాబట్టి ఒకవేళ నువ్వు అప్పు తీర్చలేదనుకో నీ హోమ్ అడ్రస్ నాకు తెలుసు, నేను నీ హోమ్ని డిస్ట్రాయ్ చేస్తాను అనగాని తనకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద చాలా కోపం వస్తుంది. ఇమీడియట్గా తన హౌస్కి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్ మిస్టర్ హాన్ని చూస్తాం. అతనేమో అదే బిల్డింగ్కి ఎంటర్ అయ్యి ఏంటి నేను ఇలాంటి వేస్ట్ ప్లేస్లో ఉండాలా అని అంటాడు బాడీ గార్డ్స్తో. అలాగే సూజీ ఏమో లిఫ్ట్లోకి వెళ్ళగాని బాడీ గార్డ్స్ అలాగే హాన్ కూడా లిఫ్ట్లోకి వెళ్తారు. కానీ లిఫ్ట్ ఏమో ఓవర్లోడ్ అని చూపించగాని ఇమీడియట్గా హాన్ సూజీ వైపు చూస్తాడు. తను అంటూ ఉంటుంది, నా వైపు ఎందుకు చూస్తున్నావు, నేను అందరికంటే ఫస్ట్ ఎక్కాను, సో ఎవరైతే లిఫ్ట్లో లాస్ట్ వచ్చారో వాళ్ళే దిగాలి అనగాని హాన్ ఏమో తన బాడీ గార్డ్స్ని అక్కనే స్టెప్ నుంచి రమ్మని చెప్తాడు. సూజీ ఏమో అక్కడున్న వాళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది. అంటే వీళ్ళే నా హౌస్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చారు కావచ్చు అని అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న సుక్తులు అలాగే కడ్డీలు చూసి ఇమీడియట్గా తన పేపర్ స్ప్రేని దాచుకుంటూ ఉంటుంది. అలా తను లిఫ్ట్ దిగి తన హౌస్కి వెళ్తూ ఉంటే తన వెనకాలే హాన్ అలాగే బాడీ గార్డ్స్ వస్తూ ఉంటే తను షాక్ అవుతుంది. అంటే నిజంగానే వీళ్ళు నన్ను హౌస్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చారు అని ఆ పేపర్ స్ప్రేతో అందరికీ కొడుతూ ఉంటే అందరూ ఏమో కళ్ళు మూసుకుంటూ ఉంటారు. అప్పుడే హాన్ ఆ పేపర్ స్ప్రేని పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అంటే, మీరు నా హౌస్ని డిస్ట్రాయ్ చేయడానికి మీకు ఎంత ధైర్యం అనగాని, ఎవరు చెప్పారు నీ హౌస్ని డిస్ట్రాయ్ చేస్తారని, నీ ఆపోజిట్ హౌస్లో మేము ఉంటాము, నీ నైబర్ అని చెప్పగానే సారీ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని సారీ చెప్తూ ఉంటే ఏంటి సారీ చెప్పినంత మాత్రాన పోలీసులు రాకుండా ఉంటారా అని హాన్ అంటాడు. సో తనేమో మళ్ళీ సారీ చెప్తూ ఉంటే హాన్కి చాలా కోపం వచ్చి, చూడు నువ్వు ఒక ట్రబుల్ మేకర్వి అనగాని తనకి చాలా కోపం వస్తుంది. మార్నింగ్ నుంచి నా మూడ్ అస్సలే బాగాలేదు, ఇప్పుడేమో మీరు ఇలా స్టార్ట్ చేశారా అని మళ్ళీ వాళ్ళకే వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అలాగే బాడీ గార్డ్స్ హాన్ ఏమో చూస్తూ ఉంటారు, ఏంటి తిని ఇలా బిహేవ్ చేస్తుంది అని. అలాగే బాడీ గార్డ్స్తో అంటూ ఉంటాడు, చూడు ఇలాంటి మెంటల్ పేషెంట్ అమ్మాయి పక్కన నేను ఎలా ఉండాలి, ఒక డాగ్ కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడదు అనగాని, బాస్ మీ దగ్గర ఉన్న బ్యాంక్ అమౌంట్కి ఇదే హౌస్ వస్తుంది అనగాని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. హాన్కి వాళ్ళ డాడీకి ఇద్దరికి గొడవ జరుగుతుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, డాడీకి కొంచెం సారీ చెప్పొచ్చు కదా, డాడీ నీకోసమే కదా ఇదంతా చేసేది అంటే, మమ్మీ నేను డాడీకి సారీ చెప్పను, అలాగే ఈరోజు నుంచి నేను 1 రూపీ కూడా డాడీ దగ్గర తీసుకోను, నేను నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్తాడు. సో వాళ్ళ డాడీ అంటాడు, ఓ అలా అయితే నేను నీకు 100 మిలియన్స్ ఇస్తాను, కానీ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నువ్వు ఆ బిజినెస్ని ఎలా రన్ చేస్తున్నావు ప్రతి ఒక్క మ్యాటర్ నాకు ఇన్ఫార్మ్ చేయాలి అండ్ రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి అంటే, చూడు నేను నీ మనీతో బిజినెస్ స్టార్ట్ చేయను, అలాగే నేను నీకు ప్రతిదీ రిపోర్ట్ చేయను అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు అరుస్తూ, చూడు నీ కొడుకుని ఎందుకు ఇలా పెంచావు, ఒకవేళ నీకు అవసరం లేదు అంటే హౌస్కి రాకొని కోపంగా చెప్తాడు. అలా ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే ప్రజెంట్లో ఏమో హాన్ అంటూ ఉంటాడు, సరే నేను ఈ హౌస్లో ఉంటాను అనగాని, బాస్ ఈ హౌస్ 3000 అలాగే 3 months అడ్వాన్స్ పే చేయాల్సింది కాబట్టి నా అకౌంట్ నుంచి 9000 పే చేశాను, సో మీరు నాకు 9000 ఇవ్వాలి, ఇంకా ఈ హౌస్లో ఏదైనా రెన్యువల్ ఉంటే చెప్పండి చేసేస్తామంటే అతను మనీ గురించి ఆలోచించి ఏం లేదు అనగానే సరే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో హాన్ ఏమో ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, అరే నా ఫ్రీడమ్ని సెలబ్రేట్ చేసుకుందాం పబ్కి వెళ్దామని కాల్ చేస్తాడు. సూజీ ఏమో తన హౌస్లో ఉన్న తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన మొత్తం గిఫ్ట్స్ అన్ని బాక్స్ అన్నిటిని బయట పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో తిరిగింది డైరెక్ట్గా చూస్తుంది. అలాగే వాళ్ళని వీడియో తీస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో తనని కొడతాడు. అలా తనకి చెంపదెబ్బ తగులుతుంది. సో అదంతా గుర్తు తెచ్చుకొని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క షోని ఫోర్స్గా విసిరేసేసరికి బాక్స్ లాగే
స్టేజ్ మీద పడి ఆ బాక్స్ అన్నిటినీ షెన్ యొక్క హౌస్ ముందు పడిపోతాయి. షెన్ ఏమో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ డోర్ ఓపెన్ కాదు. ఇమీడియట్గా సెక్యూరిటీ గార్డ్కి హెల్ప్ చేయమని కాల్ చేస్తాడు. ఇమీడియట్గా సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే అవన్నీ తీసేసి, నేను ఎవరైతే నాకు కావాలని ఇలా పడేస్తారో సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని అంటాడు. అలా సీసీటీవీ ఫుటేజ్ చూసి ఇమీడియట్గా సూజీ యొక్క హౌస్ ముందుకు కూడా చేద్దామని వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ ఏమో ఆపుతూ ఉంటాడు. సార్, అదేదో మిస్అండర్స్టాండింగ్గా జరిగింది, చిన్న మ్యాటరే కదా, వదిలేయండి అంటే అతనేమో లేదు, వదిలేసేదే లేదు అని అతను అరుస్తూ ఉంటాడు. ఇమ్మీడియట్గా సూజీ ఏమో డోర్ ఓపెన్ చేసి, మీరు నా ఇంటి ముందు ఎందుకు అరుస్తున్నారు అని అంటే, చూడు నువ్వు నా ఇంటి పక్కన పెట్టిన చెత్త వల్ల ఈరోజు నేను హౌస్ లోపలే ఉన్నాను, నాకు ఎంత టైం వేస్ట్ అయింది తెలుసా, బయటికి కూడా రాలేకపోయాను అనగాని అప్పుడే తను అంటూ ఉంటుంది, అది నా బాయ్ ఫ్రెండ్ని వదిలేసినాను, అందుకే అతని గిఫ్ట్స్ అన్నీ అక్కడ పెట్టేశాను, అవి ఒక డస్ట్బిన్ అంటే హానిమో నవ్వుతూ, అయినా నువ్వే ఇంత కోపంగా ఉంటావు, నిన్ను వేరే వాళ్ళు వదిలేయాలి కానీ నువ్వు వేరే వాళ్ళని వదిలేస్తావా, అయినా నీతో ఎవరైనా డేట్ చేస్తారా అని అంటాడు. తను అంటూ ఉంటుంది, ఎవరైనా ఇలా మాట్లాడతారా అసలు అమ్మాయితో అని సూజీ అంటుంది. ఓ మరి ఎలా మాట్లాడాలి, నీ వల్ల నాకు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటే నువ్వేమైనా సీఈఓ అనుకుంటున్నావా, యంగ్ మాస్టర్ అనుకుంటున్నావా, నేను చూస్తూనే అర్థమవుతుంది నువ్వు రోడ్డు మీద తిరిగే ఒక పనికి మాలిన పర్సన్ అని అనగానే వాళ్ళ డాడీ కూడా సేమ్ మాట అన్నది గుర్తు తెచ్చుకొని తన మీద అరుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే సెక్యూరిటీ ఏమో వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఇద్దరు తిట్టుకుంటూ నువ్వు నా హౌస్ ఆపోజిట్ ఉండడం నాకు బ్యాడ్ లక్ అని ఒకరంటే ఇంకొకరు కూడా సేమ్ డైలాగ్ ఇస్తారు. సో ఇమీడియట్గా తనేమో లోపలికి వెళ్ళబోతూ ఉంటే సెక్యూరిటీ ఏమో సూజీని అడుగుతాడు, మ్యామ్ ఇక్కడ పెట్టిన బాక్స్ అన్నీ ఏం చేయాలి అంటే, నేను ఆల్రెడీ ఆ స్కంబర్కి ఫోన్ చేశాను, వాడు వచ్చి తీసుకొని వెళ్తాడు అని చెప్పి మొహం మీన్ని డోర్ క్లోజ్ చేస్తుంది. హాన్కి కూడా చాలా కోపం వస్తుంది. అలాగే హాన్ ఏమో పబ్కి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, చూడు నువ్వు ఆల్రెడీ లేట్ అయ్యావు కాబట్టి ½ an hour నువ్వు 3 cups డ్రింక్ తాగాలి అనగాని తనేమో పనిష్మెంట్ లాగా తాగేస్తాడు. ఇమీడియట్గా చూడు నేను ఒక అమ్మాయి వల్ల లేట్ అయ్యాను, అలాగే ఆ అమ్మాయితో నాకు చాలా కోపం వస్తుంది, ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆ అమ్మాయి ఒక నెంబర్ ఇస్తాడు. సరే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను, ఆ అమ్మాయికి బుద్ధి చెప్తాను, నీకు ఎవరైతే ఎనిమిసో నాకు కూడా వాళ్ళ ఎనిమిలే అని అంటూ ఉంటాడు. అలా ఫ్రెండ్ అడుగుతాడు, చూడు అసలు నీకు మీ డాడీకి బ్రేకప్ ఎందుకు అయింది అంటే హాన్ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉంటాడు. తన కంపెనీ మీటింగ్లో హాన్ ఏమో ఒక ప్రజెంటేషన్ ఇవ్వగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరు క్లాప్స్ కొట్టరు, వాళ్ళ డాడీ ఏమో వాళ్ళందరికీ సైగా చేయగానే వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, చూడు ఆ పర్సన్కి మనం సపోర్ట్ చేసాం కానీ అతనికి సపోర్ట్ చేసే అంత పర్సన్ ఏం కాదు, ఏదో మన ఎండి యొక్క బాస్ యొక్క కొడుకు కాబట్టి అని మాట్లాడుతూ ఉంటే అదంతా విని ఓన్గా సాధించాలి అని అనుకుంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, చూడు నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకున్నావు, ఈ చిన్నదానికి మీ డాడీతో బ్రేకప్ చెప్పాలా అని అంటూ ఉంటాడు. ఇప్పుడే హాన్ అంటాడు, సరే నేను నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు కూడా నాతో పాటు బిజినెస్ పార్ట్నర్ అవ్వు, మన ఇద్దరం మంచిగా బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దాం, నేను కొన్ని రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాను కాబట్టి ఆ రెస్టారెంట్ వైజ్గా మనం ఫుడ్కి ఇన్వెస్ట్ చేద్దాం, అప్పుడు మనకి చాలా ప్రాఫిట్ వస్తుంది అనగాని వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే మన ఇద్దరం కలిసి ఇన్వెస్ట్ చేద్దాం, నీ దగ్గర ఎంత మనీ ఉన్నాయంటే నా దగ్గర ప్రజెంట్ ఒంట్లో 1 lakh ఉన్నాయి, సో దాంతోపాటు మనం ఇన్వెస్ట్ చేద్దామా అంటే చూడు 1 lakh మనం ఓన్లీ న్యూడిల్స్ స్టాల్కి మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతాం, మిగతా దేనికి ఇన్వెస్ట్ చేయలేమని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో మనం సూజీని చూస్తాం, తను న్యూడిల్స్ స్టాల్ని పెట్టుకొని న్యూడిల్స్ అమ్ముతూ ఉంటుంది. అక్కడికి తన దగ్గరికి కస్టమర్స్ కూడా వస్తారు, కానీ అప్పుడే సిటీ మేనేజర్ రావడం వల్ల తనేమో న్యూడిల్స్ని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తీసి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో హాని చూస్తాం, వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తూ ఉంటే చూడు నువ్వు చెప్పిన అమ్మాయి గురించి ఇన్వెస్ట్ చేశాను, తను జర్నలిజం చేసింది, తన కంపెనీలో పార్ట్ టైం వర్క్ కూడా చేస్తుంది అంటే ఓ అవునా అని అంటాడు. ఆయన నువ్వు అలాంటి పిచ్చి అమ్మాయితో ఎందుకు పెట్టుకున్నావు అంటే చూడు తనే నాతో గొడవ పడింది అని స్టోరీ చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్ ఏమో సర్లే నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక్కడ సూజీ ఏమో కంపెనీకి వెళ్తూ ఉంటే తన లంచ్ బాక్స్ సడన్గా తను స్లిప్ అయ్యి బెగ్గర్ హ్యాండ్లో పడుతుంది. సో బెగ్గర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ నాకు లంచ్ బాక్స్ ఇచ్చినందుకు అంటే యాక్చువల్లీ అది నీకోసమే తెస్తున్నాను అని అబద్ధం చెప్తుంది. అలా ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్లో ఒక ఫేమస్ హీరోయిన్ వచ్చి సూజీ మీద అరుస్తూ ఉంటుంది, నువ్వు ఆర్టికల్ నా గురించి ఇలా ఎందుకు రూమర్స్ రాసావు అని అరుస్తూ ఉంటే తనేమో నేను ఎలాంటి రూమర్స్ రాయలేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సూపర్వైజర్ వచ్చి మళ్ళీ సూజీ మీద అంటాడు, నువ్వే కదా ఇదంతా రాసింది అంటే నేనేం రాయలేదు అన్నా కానీ
ఆ యాక్టర్స్తో సూపర్వైజర్ చెప్తూ ఉంటాడు, మ్యామ్ మేము తినని ఫైట్ చేస్తామన్నా కానీ సూజీ అంటుంది, మీరు నన్ను ఎలా ఫైట్ చేస్తారు, అసలు నాకు కొంచెం కూడా నేను ఎలాంటి తప్పు చేయండి అని అక్కడున్న కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ నేను దాసానంటే వాళ్ళు కూడా సూపర్వైజర్కి భయపడి అవును అని చెప్తారు. అప్పుడే సూజీకి చాలా కోపం వచ్చి, మీరు నన్ను ఫైట్ చేసేదేంటి, నేనే జాబ్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఇమీడియట్గా హీరోయిన్ కూడా దగ్గరికి పిలిచి, ఏదైతే ఈరోజు ఆర్టికల్ రాశారో మిస్లీడ్ అంటున్నావు కదా, అంత ఛాన్సే లేదు, నువ్వు ఒక మిస్టర్స్వి, అది రియల్గానే రాశారు కదా అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏమో షాక్లోనే ఉంటుంది. సూజీ ఏమో తన బిల్డింగ్కి వచ్చి లిఫ్ట్ ఎక్కుతుంది. అప్పుడే హాన్ ఏమో లిఫ్ట్ క్లోజ్ కాగానే ఓపెన్ చెయ్యు అని అరుస్తూ ఉంటాడు, ఎందుకంటే తన స్టమక్ పెయిన్ వస్తుంది. కానీ సూజీ ఏమో ఆఫీస్లో ఉన్న మూడ్ వల్ల చాలా అప్సెట్గా ఏదో డైలమాలో ఉంటుంది. అప్పుడే అతను అరుస్తూ ఉంటాడు, డోర్ ఓపెన్ చేయి, నా స్టమక్ పెయిన్ వస్తుంది అన్న కానీ తను పట్టించుకోపోయేసరికి నీ సంగతి తర్వాత చూస్తాను అనగాని ఆ మాట విని తనకు చాలా కోపం వస్తుంది. ఏంటి, ఆఫీస్లో ఉన్న హీరోయిన్ కూడా సేమ్ ఇదే మాట అన్నది కాబట్టి లిఫ్ట్లో ఉన్న అన్ని బటన్స్ని ప్రెస్ చేసి ఎక్కడా లిఫ్ట్ ఆగకుండా చేస్తుంది. పాపం అతనేమో అన్ని స్టెప్స్ ఎక్కుతూ ఫైనల్గా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, నువ్వు అసలు కార్లో ఏం బాటిల్ పెట్టావు, అది తాగగానే ఇలా అవుతుంది అంటే అది కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అని చెప్తాడు. పాపం ఎలాగోలా సిక్స్త్ ఫ్లోర్ ఎక్కుతాడు. అలా ఎక్కగానే తన రూమ్ ముందు మళ్ళీ మొత్తం బాక్సెస్ అన్ని పడుంటే కష్టంగా ఓపెన్ చేసి ఫైనల్గా హౌస్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో సూజీ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. ఏమో డోర్ ఓపెన్ చేయగానే తనతో అంటూ ఉంటాడు, నువ్వే కదా కాల్ గల్వి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు, అలాగే లెటర్ స్కెచ్ చేసావంటే నేను కాదు, నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావని ఆ అంకుల్తో చెప్తున్నా కానీ ఆ అంకుల్ ఏమో లేదు లేదు నువ్వే అని తను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక్కడేమో హాన్ రీల్స్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, చూడు నువ్వు చెప్పిన అమ్మాయికి నేను కరెక్ట్గానే బుద్ధి చెప్పాను, తన పేరు మీద చాలా కార్డ్స్ కొట్టించి తన ఫోటో వేసి కాల్ గలని నెంబర్ కూడా పెట్టాను అనగాని, అలాగే మీ ఇంటి యొక్క అడ్రస్ కూడా ఇచ్చాను, ఇప్పుడు పోలీసులు కూడా అక్కడికి వస్తున్నారు, పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశాను అంటే అతనేమో ఏం అర్థం కాదు అవునా అని అంటూ ఉంటాడు. సడన్గా రూమ్ బయట నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే తన రూమ్ బయట కూడా కార్డ్స్ ఉంటాయి. ఏంటి, ఆ పోలీసులేమో సూజీ దగ్గరికి వచ్చి, నువ్వు రాంగ్ వర్క్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అంకుల్, పోలీస్ అంకుల్ నాదేం తప్పలేదు, ఈ అంకుల్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అన్నా కానీ పోలీస్ ఏమో అస్సలు మాటినకుండా అంకుల్ని అలాగే సూజీని తీసుకెళ్తూ ఉంటే హానేమో షాక్ అవుతాడు. ఏంటి, నా ఫ్రెండ్కి నేను ఏం చెప్పాను, అతను ఏం చేశాడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ రావడం చూసి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో, ఏంటి నువ్వు ఇలాంటి హౌస్లో ఉంటున్నావా అని అంటే, మమ్మీ నేను ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అనగాని సూజీ యొక్క కార్డ్స్ కూడా కాల్ గర్ల్ కార్డ్స్ కూడా తన హ్యాండ్లో ఉండడం చూసి వాళ్ళ మమ్మీ ఏమో, ఏంటి నువ్వు రియల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నావా, ఇలాంటి పనులు ఎవరైనా చేయాలనుకుంటారా, ఒక మంచి అమ్మాయిని చూసి డేట్ చేయాలి కానీ అని వాళ్ళ మమ్మీ తిడుతూ, నువ్వు నిజంగా డాడీ యొక్క కంపెనీకి వర్క్ చేయాలనుకోవట్లేదా అంటే, లేదు మమ్మీ అనగానే సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతనేమో వాళ్ళ మమ్మీకి ఎలాంటి ఆన్సర్ చేయలేకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇక్కడేమో పోలీస్ ఆఫీసర్ సూజిని తిడుతూ ఉంటాడు. అప్పుడు సూజీ ఏమో తనను కన్విన్స్ చేస్తూ ఉంటుంది, అంకుల్ నా తప్పేం లేదు, నేను అలాంటి పర్సన్ కాదు అన్నా కానీ అస్సలు వాళ్ళ మాట వినరు. ఏంటి, ఇతనికి పర్సన్ మనీ ఇచ్చాడా, ఇన్ని డేట్స్ నుంచి జరుగుతుంది ఇలా అడుగుతూ ఉంటే అప్పుడే తనేమో అరుస్తూ ఉంటుంది, అంకుల్ అసలు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, ఆ అంకుల్ నాకు మనీ ఇవ్వలేదు, నేను ఆ పర్సన్ని కాదు అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకొక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ చెవిలో ఏదో చెప్పగానే సూజినేమో సరే నువ్వు వెళ్ళొచ్చు అంటే తనేమో థ్యాంక్ యూ ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో హాన్ వాళ్ళ ఫ్రెండ్ చేసిన పనికి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు అలా ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు అంటే, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, అంటే నువ్వే కదా తను సఫర్ చేయమన్నావు, అందుకే ఇలా చేశాను, ఏం కాదులే వదిలేసే అని అంటాడు. సడన్గా సూజీ ఏమో అక్కడ న్యూడిల్స్ స్టాల్ పెట్టుకుని చూసి, అరే ఈ అమ్మాయినే కదా మనం ఫోటో ప్రింట్ చేసింది, తనేనా నీ నైబర్ అంటే, అవును అవును తిన్న న్యూడిల్స్ అమ్ముతుంది ఏంటి అని హాన్ అంటాడు. అవును తిని పార్ట్ టైం వర్క్ చేస్తూ కంపెనీలో, అలాగే ఇంకో పార్ట్ టైం వర్క్ న్యూడిల్స్ స్టాల్ కూడా పెట్టుకుంది అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. హాన్ ఏమో మొత్తం స్లాబ్ పైకి వెళ్ళి ఒక మైక్ పెట్టుకొని, సిటీ మేనేజ్మెంట్ టీం వస్తుంది, ఇక్కడ న్యూడిల్స్ స్టాప్ పెట్టుకున్నారు, తొందరగా ఇక్కడికి రాండి అనగాని సూజీ ఏమో వెనక్కి తిరిగి హాన్ని చూసి, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. సర్లే ఇంక ఏడిపించింది చాలు అని వాళ్ళ ఫ్రెండ్ అని వాళ్ళిద్దరూ కలిసి సూజీ దగ్గరికి వెళ్తారు. ఏంటి, నువ్వు ఇక్కడ న్యూడిల్స్ అమ్ముతున్నావా అంటే, అవును అమ్ముతున్నా కదా, నేను వర్క్ చేస్తున్నాను కదా,
నువ్వు సైడ్ జరుగు అంటే, ఏంటి ఈ రోడ్ ఏమన్నా నీదనుకుంటున్నావా? అసలు ఇక్కడ న్యూడిల్స్ స్టాల్ పెట్టే ఛాన్సే లేదు. అంటే ఈ రోడ్ నీది కూడా కాదు కదా! నువ్వు కూడా పక్కకు జరుగు అని సూజీ అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సిటీ మేనేజ్మెంట్ ఆఫీసర్ రావడం చూసి తనేమో స్టాల్ పట్టుకొని పరిగెట్టుకుంటూ ఉంటే హాన్ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు భయపడుతున్నావా? నేను నిన్ను చూస్తే భయపడవు అనుకున్నాను, భలే భయపడుతున్నావని అంటూ ఉంటాడు. అలా మేనేజ్మెంట్ ఆఫీసర్ ఏమో ఎక్కడుంది న్యూడిల్స్ స్టాల్ అనగానే తన్ని హానేమో ఇటు సైడ్ చెప్తాడు, అటు సైడ్ చెప్తాడు. అలా సూజీ అలాగే ఆఫీసర్ 2, 3 రౌండ్స్ ఏసాక ఆఫీసర్ ఏమో ఇంకా చాలు నా టైం అయిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, సూజీ ఏమో ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నావని సూజీ అంటూ ఉంటుంది. సడెన్‌గా వర్షం రావడం వల్ల ఇమ్మీడియేట్‌గా హాన్ ఏమో తన కోట్ కవర్ చేసి స్టాల్‌ని కూడా రెయిన్ పడని ప్లేస్‌కి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడే సడెన్‌గా ఒక బేబీ ఏమో సిస్టర్ నువ్వు బానే ఉన్నావు కదా! అనగానే హాన్ ఏమో అది చూసి షాక్ అవుతాడు. ఎక్కడి నుంచి వస్తుంది సౌండు అని. సో, అప్పుడే సూజీ స్టాల్ లోపల ఉన్న వాళ్ళ సిస్టర్‌తో నేను బానే ఉన్నాను, ఏం కాదులే అని అంటుంది. అలాగే హాన్‌కి చెప్తూ ఉంటుంది, నా సిస్టర్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. తనకి సర్జరీ కావాలి. అలాగే నేను తనతో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి తనని హౌస్‌లో ఒంటరిగా ఉంచలేను. అందుకే నాతో పాటు నా స్టాల్ కిందనే ఇలా అరేంజ్ చేశాను అనగానే హాన్ షాక్ అవుతాడు. ఏంటి తినింత సఫర్ ఉందా అని. అప్పుడే థ్యాంక్ యూ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు. అలాగే నీ కోట్ నా వల్లనే తడిచింది కాబట్టి రేపు అది తీసుకొని వస్తాను క్లీన్ చేసి అని చెప్తుంది. సరే నేను వెళ్తున్నాను హౌస్‌కి అంటే, మనం ఇద్దరి హౌస్ పక్క పక్కనే కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను ఈ స్టాల్ తీసుకురావడంలో అంటే, లేదు లేదు నేను ఇప్పుడు ఆ హౌస్‌ని అమ్మేశాను అంటే, ఏంటి అంటే నీ వల్ల కాదులే నా సిస్టర్‌కి సర్జరీ అవసరం ఉంది అందుకే అమ్మేయాల్సి వచ్చింది. సరే నేను వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటే తనేమో బాధపడుతూ ఉంటాడు. అలాగే తినేమో వాళ్ళ సిస్టర్‌కి స్టోరీ చెప్తూ పడుకోబెడుతుంది. ఇక్కడ హానేమో తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. నైట్ మొత్తం నిద్రపోడు. అలా మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేయగానే నేను నీకు తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమంటే నువ్వు ఇంత మెయిన్ ఇన్ఫర్మేషన్ ఎలా మర్చిపోయావు? వాళ్ళ సిస్టర్‌కి తనకొక సిస్టర్ ఉందని, ఇలా ప్రాబ్లమ్ ఉందని నువ్వెందుకు ఇలా చేసావు? తన విషయంలో మనం ఎంత తప్పు చేశామని అరుస్తూ ఉంటాడు. అలాగే తన కోట్ రేపు మార్నింగ్ తీసుకొస్తానని సూజీ చెప్పింది కాబట్టి అది గుర్తు తెచ్చుకొని తనని మీట్ అవ్వడానికి మంచిగా డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాడు, ట్రయల్ చేస్తాడు. ఫైనల్‌గా ఒక డ్రెస్ ఏసుకొని తన స్టాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తన స్టాల్ తీసుకొచ్చే టైంలో వాళ్ళ సిస్టర్ యొక్క హెల్త్ బాలేదని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తుంది. అలాగే డాక్టర్ చెప్తాడు ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాలి, 24 అవర్స్‌లో మనీ అరేంజ్ చేయు అనగానే సూజీ ఏమో ఇమ్మీడియేట్‌గా ఆ లేడీకి కాల్ చేస్తుంది. సో, ఎవరైతే తన హౌస్‌ని తీసుకున్నారో, సో నాకు మనీ అర్జెంట్‌గా కావాలి అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ లేడీని మీట్ అవ్వడానికి వెళ్ళగానే ఆ లేడీ అంటూ ఉంటుంది, నా కొడుక్కి యూనివర్సిటీలో సీట్ రావడం వల్ల నేను మనీ పే చేయాల్సి వస్తుంది. సో నేను ఈ హౌస్‌ని తీసుకోవడం లేదు, అలాగే నేను డిపాజిట్ చేసిన మనీని కూడా రిటర్న్ ఇవ్వు అనగానే తను షాక్ అవుతుంది. అలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ హానేమో బిల్డింగ్ మేనేజర్తో తిడుతూ ఉంటాడు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇంతగా వచ్చింది, అలాగే ఎలివేటర్ కూడా పని చేయట్లేదు అని అరుస్తూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి సూజీ వచ్చి, చూడు ఆ బిల్డింగ్ కొంటానన్న లేడీ కొననంటుంది, ఇంకెవరైనా కొనేవాళ్ళు ఉంటే ప్లీజ్ కనుక్కోండి, ఎందుకంటే ఇప్పుడు నాకు మనీ అర్జెంట్ ఉంది అంటే, సరే సరే నేను చూస్తాను అంటే, చూస్తాను కాదు నాకు ఇప్పుడు టైం లేదు అని అరుస్తూ నేను మోకాల మీద కూర్చుంటాను, ప్లీజ్ నాకు ఈ హౌస్ని తొందరగా అమ్మిపెట్టి నాకు మనీ ఇవ్వండి అని అరుస్తూ ఉంటే, సరే నేను చేస్తాను అని అంటాడు. ఆనేమో ముందు అమ్మాయి పని కంప్లీట్ చేయు అని మేనేజ్మెంట్ టీమ్కి చెప్తాడు. అలాగే తను ఆ బిల్డింగ్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర, ఇప్పుడు నా దగ్గర మనీ అరేంజ్ కాలేదు, ఈ హౌస్ని మీ దగ్గర పెట్టుకోండి సర్జరీ చేయండి అంటే, చూడండి ఆల్రెడీ సర్జరీ ఫీ పే అయింది, సో మీరు జస్ట్ సాయం చేస్తే చాలు అనగానే తనేమో షాక్ అవుతుంది. నేను పే చేయలేదు కదా అని అనుకుంటుంది, కానీ సాయం చేస్తుంది. ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్తో హాన్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి నువ్వు ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నావు అంటే, నువ్వు తన న్యూడిల్స్ స్టాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్లాన్ లేదు కదా అనగానే అతనేమో నవ్వుతూ ఉంటాడు. సరే కానీ నీకు ఇప్పుడు ఆ మనీ ఎలా అరేంజ్ అయింది అనగానే తను ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ డాడీని కలిసింది గుర్తు తెచ్చుకుంటాడు. సో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నాకు మనీ కావాలి, ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను కదా, దాంట్లో ప్రాఫిట్ వచ్చింది, దాన్ని నా మనీ కావాలి అనగానే వాళ్ళ డాడీ ఏమో, సరే నీకు ఇప్పుడు ఎంత కావాలి, 100 మిలియన్స్ కావాలా అంటే, లేదు 1 మిలియన్ కావాలనగానే వాళ్ళ డాడీ 1 మిలియన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అతనేమో థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళు షాక్ అవుతారు. ఇంతకుముందు మన కొడుక్కి 100 మిలియన్స్ వేసినా 1000 మిలియన్స్ వేసినా ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్పలేదు, అసలు రెస్పాన్సే ఇవ్వబోయేది, అలాంటిది థ్యాంక్ యూ చెప్పి మరి తీసుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు.
అలాగే వాళ్ళ ఫ్రెండ్తో కూడా థ్యాంక్ యూ, నువ్వు మంచి డాక్టర్ని, మాట్లాడవు తనకి ఆపరేషన్ కోసం అనగానే, ఏంటి నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్తున్నావు, ఒకసారి నన్ను గిల్లు, నిజంగానేనా, నువ్వు ఇంత చేంజ్ అయ్యావేంటి అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అప్పుడే డాక్టర్ కాల్ చేసి చెప్తూ ఉంటాడు గుడ్ న్యూస్, తనకి సర్జరీ అయింది, అది కూడా 1 మిలియన్ డిపాజిట్ చేశారు, కానీ 50,000లోనే కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే తన సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా అయింది అనగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడేమో డాక్టర్ సూజీ దగ్గరికి వచ్చి మళ్ళీ గుడ్ న్యూస్ చెప్తాడు, సర్జరీ కంప్లీట్ అయింది, అది కూడా 1 మిలియన్ ట్రాన్స్ఫర్ చేశారు, కానీ అందులో 50 మిలియన్స్ మీకు ఇస్తాము అనగాని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, డాక్టర్ ప్లీజ్ ఆ మనీ ఎవరు పే చేశారో చెప్పరా అంటే, మీకు సంబంధించిన వాళ్ళే పే చేస్తారు కదా అంటే, లేదు డాక్టర్, నేను నా సిస్టర్ తప్ప మా ఇద్దరికి ఇంకెవరూ లేరు అనగానే సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో ఒక 2 పర్సన్స్ వచ్చి పే చేస్తారు. డాక్టర్ వీళ్ళెవరో నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. అలాగే సూజీ ఏమో వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ని మీట్ అవ్వగానే, సర్జరీ సక్సెస్ అయింది కదా, కానీ సిస్టర్ నీకు ఎంత మనీ అయి ఉంటుందో కదా అంటే, ఏం లేదు నువ్వు దాని గురించి ఆలోచించకు అని సూజీ చెప్తూ ఉంటుంది. అలాగే బిల్ పే చేసిన పర్సన్స్ వాళ్ళని గమనిస్తున్నారు తెలిసి సూజీ ఏమో బిల్ గురించి మాట్లాడడానికి వెళ్తూ ఉంటే వాళ్ళేమో పరిగెట్టుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ డే ఏమో తన నైట్ న్యూడిల్ స్టాల్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే హాన్ కూడా అక్కడే కూర్చొని తన్ని చాటుగా చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు చూసే విధానం చూస్తుంటే నువ్వు తన్ని ఇష్టపడుతున్నట్టుంది అని అంటాడు. సరే ఓవర్ యాక్షన్ చేయకు, నాకు ఆకలి అవుతుంది, న్యూడిల్స్ తిందాం పదా అని సూజీ దగ్గరికి వెళ్ళి, అరే మేము ఇటు వస్తున్నాం, నీ స్టాల్ ఇక్కడే ఉందా, సరే న్యూడిల్స్ కావాలి అనగానే, సరే నేను తీసుకొస్తాను, మీరు అక్కడ కూర్చోండి అని అంటుంది. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడే హాన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనను చూస్తూ ఉంటే, నువ్వు తను అలా చూడొద్దు అనగానే, చూడు నీ జెలసీ ఎంత బయటకు వచ్చిందో, నేను తనను చూస్తుంటేనే నీకు కోపం వస్తుంది, నువ్వు తను నిజంగానే ఇష్టపడుతున్నావు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నేను తన్ని ఇష్టపడట్లేదు అనగాని, నాకు అర్థమవుతుందిలే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది, కానీ వాళ్ళ మాటలేం వినదు. సరే మీ సిస్టర్ ఎలా ఉంది అంటే, బాగుంది అనగా, సర్జరీ బాగా జరిగింది అనగానే, ఓకే సారీ నీ కోట్ తేవడం ఈరోజు మర్చిపోయాను, రేపు తీసుకొస్తాను అంటే, ఏం పర్వాలేదు, అది నాకు అవసరం లేదు, అంత యూజ్ ఏం లేదు అంటే, లేదు ఆ కోట్ చాలా బాగుంది కదా, నేను తీసుకొస్తాను అన్న, కానీ హానేమో అవసరం లేదు అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన నుంచి సాస్ తీసుకురమ్మనగానే తను సాస్కి వెళ్తుంది. ఏంటి మీ ఇద్దరు మీట్ అవడానికి కోట్ అనే ఒక ఛాయిస్ ఉంది కదా మిడిల్లో, నువ్వేంటి మీట్ అయ్యే ఛాన్స్ని వదిలేసుకుంటావా అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో హాన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే సూజీ రావడం చూసి ఎక్కడ మాటలు వింటుందో అని ఫాస్ట్గా వేడి నూడిల్స్ని తింటూ ఉంటాడు హాన్. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ ఫ్రెండ్ తనకు చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు అమ్మాయిని పర్సూ చేయాలి అంటే, తన కోసం తనకి ఇష్టమైన ఫ్రైడ్ నూడిల్స్ని కుక్ చేయాలి అంటే, అయినా నేనెందుకు తనని ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో యూట్యూబ్లో చూస్తూ తను ప్రిపేర్ చేస్తాడు, కానీ మొత్తం మాడిపోతుంది. అదే టైంకి సూజీ ఏమో కోట్ పట్టుకొని వస్తుంది, కానీ లోపల పొగ రావడం చూసి లోపలికి వచ్చి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేస్తుంది. మిస్టర్ హాన్ మీరు ఎక్కడున్నారు అనగాని తనను చూసి భయపడి దాచుకుంటాడు, ఎందుకంటే అంత పొగ వచ్చింది కాబట్టి. సో తనేమో అక్కడ కోట్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి, ఏంటి కోట్ ఇక్కడే ఉండేది కదా, ఏంది మిస్ అయింది అని అనుకుంటుంది. ఫస్ట్ కాల్ గర్ల్స్ యొక్క కార్ చూసి, అంటే ఇన్ని డేస్ నుంచి ఈ పర్సన్ అయినా నన్ను ఏడిపించింది అని వెళ్ళినట్టు యాక్టింగ్ చేస్తూ డోర్ బయట ఉంటుంది. సో ఇమీడియట్గా హాన్ ఏమో డోర్ పెట్టడానికి రాబోయేసరికి, చూడు నాకు నువ్వు దొరికిపోయావు, నువ్వేనా ఇదంతా కావాలని చేసావు అంటే, సారీ నేను అనుకోకుండా చేశాను క్షమించు అంటే, సరే నీ సంగతి తర్వాత చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో ఏమో తనకి బిల్ చేసిన 2 పర్సన్స్ని సెక్యూరిటీ పట్టుకోగానే, నువ్వేంటి ఊరికే సూజీ వాళ్ళ సిస్టర్ యొక్క రూమ్ దగ్గరికి వస్తున్నావని అందరూ అడిగేసరికి, అప్పుడే అక్కడికి సూజీ వచ్చి ఏమైంది నిజం చెప్పండి అంటే వాళ్ళు నిజం చెప్తారు. ఇమ్మీడియట్గా సూజీ ఏమో వాళ్ళ సిస్టర్తో కలిసి మిస్టర్ హాన్ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ నువ్వు నా సిస్టర్ యొక్క బిల్ పే చేసినందుకు అంటే, అరే అదేం లేదు అనగానే, సరే దీనికి పార్టీగా నేను మీకు ట్రీట్ ఇస్తాననుకుంటున్నారు, మీరు ఫ్రీగా ఉన్నారా అంటే, అవును ఫ్రీగా ఉన్నాను అని తనతో పాటు డిన్నర్కి వస్తాడు. అలాగే బేబీని ఎత్తుకోగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తన లైఫ్ స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది. నా సీనియర్తో లవ్లో పడ్డాను, కానీ అతను నన్ను చీట్ చేశాడు, అలాగే నా లైఫ్ అంతా కొంచెం డిఫికల్ట్గానే ఉంది, ఆ రోజు అతను చీట్ చేశాడని తెలిసి నేను ఆ రోజున ఫస్ట్ టైం మీట్ అయ్యో, అందుకని మీరు అంత సీరియస్ అయ్యాను అని చెప్తూ ఉంటుంది.
అలాగే చెప్తూ ఉంటుంది. సారీ, నా బోరింగ్ స్టోరీ అంతా నీకు చెప్పాను కదా ఆంటీ. నాకేం బోరింగ్ అనిపించట్లేదు. ఇంకా క్యూరియస్‌గా ఉంది నీ పాస్ట్, ప్రెజెంట్ అలాగే ఫ్యూచర్ తెలుసుకోవడానికి అని అంటాడు. సో అలాగే అయినా మనిద్దరం ఫైటింగ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ అయ్యాం కదా ఆంటీ. అవును, కానీ నువ్వు ఇంత టఫ్ లైఫ్ నుంచి వస్తున్నావో నాకు తెలియదు అనగాని, కానీ అవును, ప్రతిసారి ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అందుకే నేను ఎప్పుడు సైలెంట్‌గా కొంచెం సీరియస్‌గానే ఉంటాను అని సూజీ అంటుంది. అలాగే వాళ్ళు ఒక గ్రూప్ దగ్గరికి వెళ్తారు. అలా సాంగ్ విన్నాక ఇద్దరు సెరవు బాల్ పక్కన నిల్చొని అప్పుడే హాన్ అడుగుతుంటాడు, నేను నిన్ను పర్సు చేయొచ్చా అంటే టైం అవుతుంది వెళ్దామని అంటుంది. అలాగే పరిగెట్టుకుంటూ హగ్ చేసుకున్న పోజ్లో రాగానే హాన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తన సిస్టర్ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటే తన సిస్టర్ని తీసుకోవడానికి వెళ్ళి, సరే నేను మనీని తొందరలోనే ఇస్తాను అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ వంకతోనైనా తనని మీట్ అవ్వచ్చు అని. ఇక్కడేమో తను న్యూడిల్స్ స్టాల్ దగ్గర ఉండి ఫుల్గా ఆలోచిస్తూ అతని గురించి షైగా ఫీల్ అవుతూ అలా ఫుల్ సాల్ట్ని దాంట్లో వేస్తుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ అంటుంది, సిస్టర్ నువ్వు ఆ పర్సన్ ఇష్టపడుతున్నావా అంటే అదేం లేదు అనగానే, మరేంటి అంతగా ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అలాగే సూజీ ఎక్కడున్నా అతను ఫాలో అవుతూ ఉంటాడు. సడన్గా స్టాల్ పెట్టక ముందుకే ఒకరోజు ముందే ఉంటే సూజీ ఏమో అతను చూస్తుంది. ఏంటి నా కోసం ముందే వెయిట్ చేస్తున్నావా అని అంటుంది. అప్పుడే సూజీకి స్కూల్ నుంచి కాల్ వస్తుంది. తన సిస్టర్ వేరే అబ్బాయితో గొడవ పడింది అని. ఇమ్మీడియట్గా తనేమో వెళ్ళడానికి వెళ్తే సరే నేను డ్రాప్ చేస్తాను అని తను తీసుకెళ్తూ ఉంటే కార్ చూసి, వావ్ నువ్వు ఇంత రిచ్ పర్సన్వా, ఇలాంటి కార్ యూజ్ చేస్తున్నావా అని అంటూ ఉంటే పక్కనే ఉన్న సిల్వరీ బైక్ని ఎక్కించుకుంటాడు. సో తనేమో ఓ ఇదా నీ స్కూటీ అని ఎక్కుతుంది. స్కూల్కి వెళ్ళగానే చెప్పాలంటే హాన్ యొక్క ఎంప్లాయీ గొడవ పడుతూ ఉంటాడు. నువ్వు నా కొడుకుతో ఎందుకు గొడవ పడ్డావని సూజీతో గొడవ పడుతూ ఉంటే సడన్గా హాన్ ఏమో తనని పిలుస్తాడు. బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నువ్వు ఇమీడియట్గా తనకి సారీ చెప్పు, అలాగే ఈ గొడవని ఒక్క నిమిషంలోనే సాల్వ్ చేయాలి అనగానే సూజీ దగ్గరికి వెళ్ళి, సారీ నా కొడుకుది తప్పు అంటే ఏం పర్వాలేదు, ఇద్దరు పిల్లలది తప్పు, పిల్లలది మిస్టేక్లే అని ఇద్దరిని హ్యాండ్ షేక్ ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ తన సిస్టర్కి ఎలాంటి ప్రాబ్లం రావద్దు అని. సో అలాగే తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఆ పర్సన్ ఓ నేను తోపు అని అరిశాడు. ఇప్పుడు సడన్గా ఏమైంది, హాన్ ఇంత ఈజీగా తను ఎలా ఒప్పించాడు అని హాన్ దగ్గరికి వెళ్ళగానే, ఏం లేదు మేమిద్దరం కలిసి పనిచేసాం, అలా తను నా మాట విన్నాడు అని చెప్తాడు. సో వాళ్ళ ఎంప్లాయీ ఏమో కార్లో మిమ్మల్ని మేము డ్రాప్ చేయాలంటే తను అంటూ ఉంటాడు. హాన్ అంటాడు, అవసరం లేదు మేము మా వెహికల్లో వెళ్తాం మీరు వెళ్ళండి అనగాని అతనేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హాన్ ఏమో ఆ పాపతో కలిసి పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. సో ఫోటో కూడా తీసుకొని ఆ పాప వాళ్ళ సిస్టర్కి చూపిస్తుంది, చూడు నా ఫ్రెండ్ అని. ఏమో వాళ్ళ సిస్టర్ ఇంత హ్యాపీగా ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా హాన్ వల్లనే అని. అలాగే నెక్స్ట్ డే ఏమో సూజీ తన స్టాల్ దగ్గర ఉండగానే హాన్ ఏమో అందరికీ మనీ ఇచ్చి తన దగ్గర న్యూడిల్స్ కొనమని పంపిస్తూ ఉంటాడు. సో తనకి ఫుల్ వర్క్ అవుతూ ఉంటుంది. కానీ ఇదంతా ఏదో స్టోరీ జరుగుతుంది అని ఇమీడియట్గా అతన్ని వెళ్ళి, ఓ నువ్వు మనీ ఇవ్వడం వల్ల వీళ్ళందరూ వస్తున్నారా అంటే ఇందులో నా ప్రాఫిట్ కూడా ఉంది, నేను ఈ స్టాల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే ఓకే, కానీ నువ్వు ఇంతకీ ఏం చేస్తావు అనగాని తను ఒక రిచ్ పర్సన్ యొక్క సన్ అని చెప్పడు. లేదు నా జాబ్ పోయింది అందుకే నీ స్టాల్లో ఇన్వెస్ట్ చేస్తాను అని అంటూ ఉంటాడు. తను కూడా ఓకే అంటుంది. సడన్గా వాళ్ళిద్దరూ దాని మీద ఒరిగేసరికి అది వెనక్కిపోతుంది. ఎలాగోలా దాన్ని పట్టుకుంటారు. అలాగే తనని హౌస్ దాకా డ్రాప్ చేయగానే సరే నేను వెళ్తున్నాను అంటే నువ్వు ఎలాగో ఇక్కడికి దాకా వచ్చావు కదా లోపలికి రా, వాటర్ తాగి వెళ్ళిపోదు అనగానే తను లోపలికి వెళ్తాడు. అప్పుడే తన సిస్టర్ ఏమో మంచిగా పెద్ద డ్రాయింగ్ ఇస్తూ ఉంటుంది. అందులో హాన్ యొక్క డ్రాయింగ్ కూడా గీసి, చూడు నువ్వు నా లైఫ్లో స్టార్ లెక్క, ఎందుకంటే స్టార్ ఓన్లీ మంచి థింగ్స్ చేయడానికి వస్తాడు కదా, నువ్వు ఎప్పుడో వచ్చి హ్యాపీగా ఉంచుతావు కాబట్టి నువ్వు నాకు ఇంపార్టెంట్ అని హాన్కి చెప్తూ ఉంటుంది పాప. అంతా చూస్తూ సూజీకి కొంచెం డిఫరెంట్గా అనిపించి ఇమీడియట్గా హాన్ ఏమో బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ డే ఏమో తన హౌస్కి వస్తుంది. అప్పుడే తన హౌస్ని ఎవరో కొంటారు అనగానే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. సో హాన్ని చూసి, ఏంటి నువ్వే కొంటున్నావా, నేను ఈ హౌస్ని నీకు అమ్మను, ఎందుకంటే నువ్వు చాలా హై అమౌంట్కి కొంటున్నావు అంటే నాకు ఎలాంటి లాస్ లేదు, నువ్వు ఎలాగో నాకు నేను హాస్పిటల్కి పే చేస్తా అన్నావు కదా నాకు అమ్మేసి అనగాని తనేమో ఒప్పుకోదు. లేదు అని నచ్చ చెప్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో హాన్ వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవడానికి వెళ్తాడు. సో వాళ్ళ డాడీ యొక్క ఫ్రెండ్ ఏమో అక్కడికి వస్తాడు. అందులో బియా అనే అమ్మాయి ఉంటుంది. బియా అనే అమ్మాయి హాన్ని చాలా ఇష్టపడుతుంది, కానీ హాన్ మాత్రం తను కొంచెం కూడా చూడడు. అలాగే ఇక్కడ సూజీ ఏమో నైట్ న్యూడిల్స్ కంప్లీట్ చేసి తన స్టాల్ని క్లోజ్ చేసే టైంకి ఇద్దరు డ్రంక్ మ్యాన్స్ వచ్చి మాకు న్యూడిల్స్ ప్రిపేర్ చేయమంటారు. సో తను ఒప్పుకొని న్యూడిల్స్ ప్రిపేర్ చేయగానే అప్పుడే
న్యూడిల్స్ టచ్ ఇవ్వగానే తను టచ్ చేస్తూ ఉంటే తనేమో అతన్ని స్లాప్ చేస్తుంది ఎలా కనిపిస్తున్నాను అని. కానీ అందులో ఒక పర్సన్ తన్ని హరైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అదే టైంకి అక్కడికి హాన్ వచ్చి వాళ్ళిద్దరిని ఫుల్గా కొడతాడు. సూజీ ఏమో భయపడి ఇమీడియట్గా హాన్ని హగ్ చేసుకుంటుంది. ఈరోజు నువ్వు టైంకి రాకపోతే నా సిచ్యువేషన్ ఏంటి అని. అలాగే హ్యాండ్కి దెబ్బ తగిలింది అని హాస్పిటల్ తీసుకెళ్తుంది. సో హాస్పిటల్లో డాక్టర్ ఏమో తనకు హ్యాండ్కి కొంచెం ఫ్రాక్చర్ అయింది అని తనకి కట్టేస్తాడు. వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా ఇద్దరి మ్యాచింగ్ సేమ్ అవుతూ ఉంటే ఇద్దరు కిస్ పెట్టుకోబోతుంటారు. కానీ సడన్గా తన ఫేస్ పక్క పెడుతుంది. అప్పుడే డాక్టర్ ఏమో ఏంటి హాస్పిటల్లో సైలెంట్గా ఉండండి అని అరుస్తాడు. అలాగే తన స్టాల్కి వచ్చాక ఒక అమ్మాయి వస్తుంది. అదే వి వచ్చి నేను ఒక రిచ్ ఫ్యామిలీ యొక్క అమ్మాయిని, అలాగే మా కంపెనీలో అందరి ఎంప్లాయీస్కి నేను న్యూడిల్స్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. సో మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటాను అని తన నెంబర్ తీసుకుంటుంది కావాలని. సో సూజీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే హాన్ ఏమో తన ఎంప్లాయీని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ న్యూడిల్స్ తిని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నానని తనకు చెప్పు, అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఆ ఎంప్లాయీ కూడా సేమ్ న్యూడిల్స్ బాగా తిని ఇక నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని సూజీకి చెప్తాడు. సూజీ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది తన స్టాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని. ఇదంతా చూస్తూ సూజీ ఏమో షాక్లో ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు ఈ పర్సన్ని తీసుకొచ్చావు కదా అంటే నేను ఎలా తీసుకొస్తాను, అతని వచ్చాడు అంటే లేదు ఈ పర్సన్ మీద నాకు డౌట్ వస్తుంది, అతని కంపెనీకి వెళ్ళి చెక్ చేద్దామని కంపెనీకి వెళ్తారు. సో నీ చూడు ఇది అతని కంపెనీ అని చెప్తూ ఉంటే సడన్గా హాన్ యొక్క డాడీ చూస్తాడు. సో వాళ్ళ డాడీ చూశాడని పరిగెట్టుకుంటూ దాచుకుంటాడు. బేటా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటే తనేమో అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి నువ్వు చైర్మన్ యొక్క కొడుకు అంటే లేదు డ్రైవర్ యొక్క కొడుకుని. సో నన్ను కూడా కొడుకులాగానే ఫీల్ అవుతాడు అంటే అసలు నువ్వు ఒక్కొక్కసారి అర్థమే కావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడేమో అతను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫుల్గా డ్రింక్ చేస్తూ నేను తను నిజంగానే ఇష్టపడుతున్నాను, కానీ ఫస్ట్ నుంచి నేను చాలా అబద్ధాలు చెప్పాను, ఇప్పుడు ఒకవేళ నేను తనకి అన్ని నిజాలు చెప్పినా కానీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని ఫుల్గా డ్రింక్ చేసిన పర్సన్ తీసుకొచ్చి చూడు ఈ పర్సన్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఈరోజు నైట్ మీ దగ్గరే ఉంచుకో అని హౌస్ దగ్గర ఉంచుతారు. అలాగే తను మార్నింగ్ లేచేసరికి అతని మీద మొత్తం బేబీ స్టిక్కర్స్ అంటించే ఉంచుతుంది. అలాగే అప్పుడే తను అడుగుతూ ఉంటుంది సరే మీ పేరెంట్స్ గురించి చెప్పు అంటే మా పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీకి సంబంధించిన పేరెంట్స్ అని వాళ్ళ ఇంట్లో ఉన్న హౌస్ కీపర్ని తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ అని పరిచయం చేస్తాడు. హాన్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఏమో సూజీని మీట్ అవుతుంది. అలాగే తన కంపెనీ అలాగే ఆర్డర్స్ గురించి వంక చెప్పి మొత్తం హాన్ గురించి నిజం చెప్తూ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు, అతను ఏమన్నా నార్మల్ పర్సన్ అనుకుంటున్నావా, అతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ యొక్క సన్ అనగానే అప్పుడే తనకి అర్థమవుతుంది. అంటే ఇన్ని డేస్ నుంచి అతను పెట్టే మనీని చూసి నాకు అర్థం అవ్వాలి, కానీ నేను అతని గురించి తెలుసుకోలేదు అని బాధపడుతుంది. అలాగే నువ్వు అతను వదిలేయని ఏమో చెప్తుంది. ఎందుకంటే నేను తొందరలోనే అతన్ని మ్యారేజ్ చేసుకుంటాను అనగానే తనేమో అక్కడి నుంచి హౌస్కి వచ్చి ఫుల్గా డ్రింక్ చేసి ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను సిటీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే హాన్ ఏమో సెక్యూరిటీని అడగగానే తను ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని లెటర్ ఇస్తాడు. సో తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడేమో హాన్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదనగాని హాస్పిటల్కి వస్తే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది ఈరోజు నుంచి నువ్వే ప్రాపర్టీ మొత్తం చూసుకోవాలి, అలాగే బిజినెస్ హ్యాండిల్ చేయాలి, మీటింగ్ కూడా హ్యాండిల్ చేయాలి అనగాని వాళ్ళ డాడీ కోసం తను ఓకే అంటాడు. సో తను మీటింగ్ హ్యాండిల్ చేసి చాలా చక్కగా హ్యాండిల్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ భలే హ్యాండిల్ చేస్తాడు అనగాని చూసారు కదా మా డాడీకి ఉన్న క్యాపబిలిటీ నాకు కూడా ఉంది అని చెప్తాడు. కానీ సూజీని మాత్రం మిస్ అవుతాడు. సూజీ ఒక ప్లేస్లో స్టాల్ పెట్టిందని తెలిసి ఒక డాల్ లాగా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో సూజీకి కూడా డౌట్ వస్తుంది, ఏంటి డే మొత్తం ఇక్కడే ఉన్నాడు అని వెళ్ళి అని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో అది మన స్టార్ బ్రో అని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హాన్ ఉంటాడు. హాన్ని చూసి వెళ్ళి హగ్ చేసుకొని నిజంగా నేను నిన్ను మీట్ అవుతానని అస్సలు అనుకోలేదు, ఐ మిస్ యూ అని హగ్ చేసుకుంటుంది. అతను కూడా హగ్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరు లవ్ని కన్ఫ్యూజ్ చేసుకున్నాక హాన్ ఏమో వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి సూజీని తీసుకెళ్తాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఆల్రెడీ వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళ మమ్మీ ఏమో నువ్వు ఇక్కడే ఉండు అలా అని చెప్తుంది. వాళ్ళ డాడీ ఏమో తనకు చాలా మనీ ఇస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళిద్దరికి ఒక సూప్ ఇస్తుంది. అలా వాళ్ళు సూప్ తాగగానే నైట్ స్పెండ్ చేస్తారు. హాన్ ఏమో వాళ్ళ మమ్మీని అడుగుతాడు నెక్స్ట్ డే మార్నింగ్, మమ్మీ నువ్వు ఇలా ఎందుకు చేసావంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళు అయ్యారు, మీరు ముందుకెళ్ళినప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి కదా అని అంటూ ఉంటే సరే మేము ప్రైవసీ కోసం వేరే హౌస్లో ఉండాలనుకుంటున్నామంటే ఉండండి కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి అనగానే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. సో వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఆ చిన్న బేబీని అడాప్ట్ చేసుకొని ఈరోజు నుంచి మేము తినని జాగ్రత్తగా చూసుకుంటాం, మీరు మీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి అని చెప్తారు.
అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచి బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళ బిజినెస్ కూడా హ్యాపీగా రన్ అవుతుంది. ఇలా వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.